సో గైస్, ఇక్కడ మనము ఈ వీడియోలో మనం ఒకటి డిస్కస్ చేసుకుందాము. ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ ప్రాజెక్ట్. సో ఉద్యోగం వస్తుందా, దాని గురించిన టాపిక్ ఇది. సో జనరల్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే, సరే రకరకాల కారణాల వల్ల అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, జెన్యున్ కాదు, అండ్ ఆల్సో లీగల్ కూడా కాదు. అండ్ కానీ ఏంటి అంటే చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెడతా ఉంటారు. కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫేక్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకటి ఓకే, ఫేక్ చేస్తున్నారు. కానీ దాంతో పాటు మీకు ఉన్న స్కిల్‌ని గాని, మీరు పెట్టే ప్రాజెక్ట్ గాని ఎవ్రీథింగ్ ఈజ్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో దొరికే. ఆన్‌లైన్‌లో ఏదో దొరుకుతా ఉంటాయి. లేకపోతే ఒక క్లాస్‌లో అదే ఒక 5 సంవత్సరాల నుంచి, ఒక 2 సంవత్సరాల నుంచి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడన్నా జాయిన్ అయినప్పుడు గాని, ఇంకెక్కడైనా గాని 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందికి అదే ప్రాజెక్టు, అదే ఎక్స్‌ప్లనేషన్ చేస్తా ఉంటారు. ఆ ప్రాజెక్ట్‌నే తీసుకొచ్చి రెజ్యూమ్‌లో పెట్టేసేసి నాకు కాల్స్ రావట్లేదు, నాకు కాల్స్ రావట్లేదు అంటారు. సో, ఇది ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించాలి. ఎందుకంటే వీ కెన్ సీ దట్ మనకి మోస్ట్ కొంతమంది ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏమి జాబ్ చేయరు. ఓకే. వాళ్ళు ఉద్యోగం ఏం చేయరు. వాళ్ళు ఓన్లీ ఏంటి అంటే క్లాసులు చెప్తా ఉంటారు. ఎప్పుడో జమానా కాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేసుంటారు. 10 సంవత్సరాల క్రితం సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుంటారు. ఇప్పటికి టీచింగ్ అనేది అంటే ఇప్పటికి అదే క్లాస్‌లో అప్పుడెప్పుడో వాళ్ళకు వచ్చిందన్న సబ్జెక్ట్ గాని, ఇప్పుడు అప్‌డేట్ అవ్వరు. అదే సబ్జెక్టు, అదే థియరీ సబ్జెక్టు, అదే ఎప్పటికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎప్పటికైనా అదే చెప్పుకుంటా పోతా ఉంటారు. రోజుకి ఒక 5 బ్యాచ్‌లు, 6 బ్యాచ్‌లు లేకపోతే ఒక 10 బ్యాచ్‌లు వరుసగా 7, 8 గంటలు క్లాసులు చెప్పుకుంటా వస్తారు. సేమ్ అదే క్లాస్. సో, ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునే ముందు ఫేక్ ప్రాజెక్ట్ పెడితే ఉద్యోగం వస్తుందా అని మాట్లాడుకునే ముందు, సో, ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు మీరు అక్కడ వాళ్ళ తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు డెఫినైట్‌లీ నేను ఖచ్చితంగా ఎంతో కొంత రిసర్చ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి టాపిక్ చేసిన తర్వాత, ఒక టాపిక్ తర్వాత మళ్ళీ సేమ్ టాపిక్ రిపీటెడ్ అవ్వకూడదు డెఫినైట్‌లీ. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుంటే, ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ కొత్తగా రిసర్చ్ చేసి, ఇప్పుడున్న మార్కెట్ ఏంది, దీనికి సంబంధించి నేను మళ్ళీ అప్డేట్ చేయాల్సొస్తుంది. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉండాలి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ చా ఈ విధంగా అప్డేట్ అవ్వకుండా ఫ్యాకల్టీస్ ఎప్పుడు అదే చెప్తా ఉన్నారు. దాన్ని తక్కువకి అంటే 5,000కి, 2,000కి, రూ. 1,000కి కూడా 3,000 రూ. 5,000 కోర్స్ అంటారు. అదే క్లాస్‌లో 300 మంది, 400 మంది కూర్చోబెడతారు. లేకపోతే రికార్డెడ్ క్లాస్ అంటారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్ పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ అని చెప్పి రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. రికార్డెడ్ ఎప్పుడు రికార్డ్ చేసినయి? 6 మంత్స్ బ్యాకో, 5 మంత్స్ బ్యాకో రికార్డ్ చేసినయి. రికార్డ్ చేసింది బానే ఉంది, వింటున్నారు. డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళన్న ఫ్యాకల్టీ ఉంటున్నారా? ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటున్నారా? అది చెప్పేవాళ్ళు ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసిన సీనియర్ స్టూడెంట్స్ ఉంటున్నారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో, ఇక్కడేంటి అంటే చాలా మంది తక్కువ కోర్స్ అని ఈ విధంగా అట్రాక్ట్ అయ్యి, ఇలాంటి ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్సా? వర్కింగా? కాదా? కంటెంట్ అప్‌డేట్ ఉందా? ఔట్‌డేట్ ఉందా? రియల్ టైమ్ ఏమన్నా కొంతన్నా నేర్పిస్తున్నారా? సినారియో ఏమన్నా నేర్పిస్తున్నారా? రియల్ టైమ్ అట్మాస్ఫియర్ ఏమన్నా తెలుస్తుందా? సో, ఇలాంటివన్నీ గూడా ఆలోచించకుండా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అయితే సరే, దీని గురించి పక్కన పెడితే దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం ఉద్యోగం తెచ్చుకోవాలనేది పాయింట్ నంబర్ 1. సో, అయితే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు సరే. ప్రాజెక్ట్ కూడా ఫేక్ పెడితే ఉద్యోగం ఎలా వస్తది చెప్పండి? ఎందుకంటే ఆ ప్రాజెక్ట్‌ని కొన్ని వందల, వేల మంది పెట్టున్నారు. యూనిక్ ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కాల్స్ రావు. వాళ్ళు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు, ఫేక్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు, కాల్స్ రావట్లేదు అంటున్నారు. ఏ విధంగా వస్తాయి కాల్స్? ఆ ప్రాజెక్ట్ అనేది డూప్లికేట్ అయిపోయింది గదా! అంటే చాలా మంది ఇదే ప్రాజెక్ట్‌ని వాడుతా ఉన్నారు గదా! ఇది మనం ఆలోచించాలి. ఆలోచించకుండా చాలా మంది అదే ఒకటే రిపీట్ చేసుకుంటా ఉంటారు. సో, అందుకనే నేనేమంటున్నానంటే, ఈ ప్రాజెక్ట్స్ అనేవి అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ అట్‌లీస్ట్ ప్రాజెక్ట్‌లన్నా జెన్యూన్‌గా పెట్టుకోండి. అండ్ ఆల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏదో కొన్ని ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు గానీ, యూ కెన్. ఎందుకంటే చాలా మంది ప్రొవైడ్ చేసేవాళ్ళున్నారు మార్కెట్‌లో. తెలుసుకొని దాన్ని బట్టి రిసర్చ్ చేసి, ఇది ఎంతమంది ప్రాజెక్ట్ ఇస్తున్నారు, ఇది యూనికా కాదా అనేది మీరు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. అండ్ అలా తెలుసుకోకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ పెడతాను, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక ఉద్యోగం వస్తుందంటే ఎలా వస్తుంది? సో, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి మనం రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఆల్వేస్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇంక ఉద్యోగాలు లేవు, పరిస్థితి బాలేదు, ఇంకోటి అవుతా ఉంది. ఎన్ని పరిస్థితులు బాగున్నా, బాలేకపోయినా లైఫ్ హాస్ టు గో ఆన్. చాలా మంది ఇప్పటికి ఉద్యోగాల్లో అంటున్నారు. కానీ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. దానికోసం వర్క్ చేస్తున్నారు. దానికోసం నేర్చుకుంటున్నారు. తెచ్చుకున్నోళ్ళు తెచ్చుకుంటున్నారు. ఖాళీగా తిరిగేవాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు.
సో దట్స్ యువర్ చాయిస్ వెదర్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఆర్ యూ వాంట్ వేస్ట్ టైమ్ ఆన్ యువర్ డిఫరెంట్ థింగ్స్. ఇదన్నీ ఆలోచించి రైట్ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.